హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. ఇది వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. ఫుల్ వ్లాగ్ చూడండి. రెసిపీస్ అయితే అబ్బబ్బా సూపర్ అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ చేశాను. ఇంకా పప్పుచారు కూడా చేశాను. మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా పప్పుచారు రెసిపీకి వచ్చేద్దామా. మనకు కావాల్సిన వెజ్జెస్ అయితే కట్ చేసేసుకోవాలి. అంటే కూరగాయలు అయితే నేను దానికి మంచిగా అయితే పొటాటో ఫ్రై కూడా చేసేస్తున్నాను. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ముందుగా పప్పునైతే బాగా పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఎన్ని కావాలంటే అన్ని వాటర్ వేసేసుకొని పసుపు వేసుకొని విజిల్కి అయితే పెట్టేసుకుంటున్నాను. అది విజిల్ వచ్చేలోపు నేనైతే ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై అయితే చేసేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు అయిపోయాక ఈ పొటాటోస్ అనేవి ఇలా కట్ చేసుకుంటానండి. పీసెస్ చిన్న చిన్నవి చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నాను. అలా మిక్స్ చేసుకుంటే పొటాటోస్ అనేవి విరిగిపోకుండా బాగా మెత్తగా అవుతాయి అన్నమాట. ఈ వాటర్ అయితే నేను వేస్ట్ చేయను. దీంట్లో ఒక మంచి ఏదో ఉంటుందంటండి మొక్కలకు సంబంధించింది. అదైతే నేను ఖచ్చితంగా మొక్కలకైతే వేసేస్తాను. చూసారా చిన్న చిన్న మొక్కలు అయితే ఎదుగుతున్నాయి. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఉప్మా అనమాట. ఇవాళ బన్సీర ఉప్మా అయితే చేస్తున్నాను. దోసపిండి ఇడ్లీ పిండి అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అనమాట. ఉప్మా చేస్తే చాలా ఈజీ అనమాట. ఈజీగా అయిపోతుంది. ఇడ్లీ దోశ కూడా అంతేలేండి. మనం పిండి రెడీ చేసేసుకుంటే ఇంకా చట్నీ ఒకటి వేపుకుంటే సరిపోతుంది. ఉప్మా రెసిపీ మీ అందరికీ తెలిసిందే కదా. ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత వేరుశనగలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ట్రాన్స్పరెంట్ అయిన తర్వాతనే ఈ పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత కావాల్సిన వాటర్ వేసుకొని ఇంక ఉప్మానొక్క వేసుకోవడమే. ఈజీ రెసిపీ కదా. ఇంక ఇక్కడ వచ్చేసి నా బంగాళదుంపలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా కారం వేసేసి అది కూడా దించేసుకుంటున్నాను. ఉప్మా చూసారా ఇలా లాస్ట్లో ఆయిల్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. అది నాకు చిన్న చిట్కా తెలుసు అనమాట. చాలా బాగా వస్తుందండి పొడి పొడిగానే. ఇంక ఉప్మా కర్రీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి సాంబార్ అనమాట. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది పప్పుచారు. ఎందుకు అలా అంటున్నానంటే కుక్కర్లో పెట్టేసుకుంటాను అనమాట. చాలామంది పప్పుచారు అంటే చాలా పెద్ద రెసిపీ కష్టము అందుకనే ఎక్కువ చెయ్యరు. కానీ నేను ఈ రెసిపీ చూస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకుంటే పప్పుచారా వెంటనే చేసేయచ్చు అనుకుంటారనమాట. ఏమీ లేదండి. ముందుగా కూరగాయలు కట్ చేసేసుకోండి. తర్వాత పోపు దినుసులు వేసేసుకొని ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు. అవి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఏమైతే కూరగాయలు వేసుకుంటామో అవి వేసేసుకోవాలన్నమాట. ఆనపకాయ అంటే సొరకాయ వేసుకుంటే సాంబార్లో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. నాకు పర్సనల్గా ఇష్టము. మీకు ఏ వెజ్జెస్ కావాలంటే ఆ వెజ్జెస్ అయితే వేసుకోండి. నేనైతే సొరకాయ క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట. అవి బాగా ఫ్రై అవనివ్వకండి. కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్గా మారేదాకా ఫ్రై చేసుకోండి. ఇంకా టమాటా అనేది లాస్ట్లో వేయాలన్నమాట. ఎందుకంటే అవి తొందరగా మగ్గవు. ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా పీసెస్ అయితే వేసుకుంటాను. మీరు కనుక కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సాంబార్ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. సరేనా? ఇంక ఇప్పుడైతే ఉప్పు ఒక పసుపు వేసేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటే కూరగాయలు కొంచెం తొందరగా మగ్గుతాయని నా చిన్న అభిప్రాయం అనమాట. మీరు అంతేనా? అలాగే చేస్తారా? అయితే కామెంట్ చేసేయండి. ఇంకా టమాటాలు కూడా వేసేసాను. చింతపండు రసం అనేది నేను పప్పు ఉడకబెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకొని కలుపుకుంటాను అనమాట. ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ దీంట్లో వేసేసుకుంటాను. అప్పుడు మనకి చింతపండు రసం అనేది పప్పులోకి బాగా కలిసి సాంబార్ అనేది టేస్ట్ కొంచెం బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. ఇంకా పప్పు వేసేసుకున్నాక కారం ఉప్పు అన్నీ సరి చేసుకొని 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా నా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేనైతే బ్రెడ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. దీన్ని బ్రెడ్ పిజ్జా అని కూడా అనొచ్చు. ఎందుకంటే చీజ్ వేస్తాం కాబట్టి